డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ సమ్మెతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 32 సమస్యల్లో 29 పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు పొన్నం. సమస్యల పరిష్కారానికి 4 సభ్యుల కమిటీ వేశామన్నారు. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందనిపిస్తోన్న పొన్నం ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో కమిటీల పేరుతో కాలయాపన చేశారని, ఆర్టీసీని బలోపేతం చేయాలని మేం ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, కార్మిక సంఘాల నేతలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా చర్చలకు సిద్ధమని, సమ్మె విరమించి కార్మికులు చర్చలకు రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ విలీనంపై కూడా పాజిటివ్ గా ఉన్నామని, ఈ అంశం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందంటున్నారు పొన్నం ప్రభాకర్. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మె పోతారని. బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు, మీరు కాదంటే ఆ అధికారుల బృందం 4 మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెంట్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటామని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్కు లీక్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటామన్నా, వాళ్ళకి సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగద్దు దయచేసి కోరుతున్నా. మరొక్కసారి ఏదైతే పనిభారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటున్నారో, అటువంటి అన్నింటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని, జిల్లా కలెక్టర్ను, ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధమో. మళ్లీ చెప్తున్నాం, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు. వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి కూడా నేను మంత్రి అయినప్పుడు చెప్తున్నా, మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం. కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సంస్థ యొక్క పని విధానాలు, అందులో పనిచేసేటువంటి కుటుంబాలు అనేకమైనటువంటివి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి నా నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 20-30 సంవత్సరాల ప్రజా జీవితం లోపల వాళ్ళతో అనేక సందర్భాలు ఇంటరాక్ట్ అయినాం. కాబట్టి ఎటువంటి 1% కూడా కక్ష సాధింపు గాని వేధింపు ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా నేను తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తా. నా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదు. ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటే, మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం, హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. నేను మరొక్కసారి కార్మికులందరికీ, ఒకవేళ సంఘ నాయకులు ప్రభుత్వం నిరసన చెప్తే చెప్పండి, కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మీరు బాధ్యతగా పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కొరకు, విద్య కొరకు, ఉపాధి కొరకు 65 లక్షల మంది బస్సును వాడుతా ఉన్నారు. వాళ్ళ అంశంలో మానవతా హృదయంతో వ్యవహరించాలి. నేను ప్రభుత్వంగా మరొకసారి చెప్తున్నా, మీ అంశాలన్నీ 32లో మీరు పని భారము ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి 29 అంశాలను అక్రాస్ టేబుల్ గా వెంటనే నిర్ణయం చేయడానికి